బ్యాడ్ ఫుడ్స్ కాంబినేషన్. ఈ పదార్థాలను కలిపి తింటే పాయిజన్తో సమానం. ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఏ ఆహారాన్ని దేనితో కలిపి తీసుకుంటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. మనకు తెలియకుండానే కొన్ని విరుద్ధ ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల అవి శరీరంలో విషతుల్యంగా మారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇలాంటి తప్పుడు ఆహార కలయికలు జీర్ణక్రియను మందగించేలా చేసి గ్యాస్, అజీర్ణం, నీరసం వంటి సమస్యలకు దారితీస్తాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు మానుకోవాల్సిన కొన్ని ఆహార కలయికలు ఇవే. పాలు, నిమ్మజాతి పండ్లు. చాలామంది పండ్ల ముక్కలపై పాలు పోసుకొని తింటారు. అయితే నిమ్మ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లను పాలతో కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదు. సిట్రస్ పండ్లలోని ఆమ్లాలు పాలలోని ప్రోటీన్లను అడ్డుకట్టేలా చేస్తాయి. దీనివల్ల కడుపులో తీవ్రమైన గ్యాస్, అసిడిటీ తలెత్తి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. పాలు, నిమ్మజాతి పండ్లు. చాలామంది పండ్ల ముక్కలపై పాలు పోసుకొని తింటుంటారు. అయితే నిమ్మ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లను పాలతో కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదు. సిట్రస్ పండ్లలోని ఆమ్లాలు పాలలోని ప్రోటీన్లను గడ్డకట్టేలా చేస్తాయి. దీనివల్ల కడుపులో తీవ్రమైన గ్యాస్, అసిడిటీ తలెత్తి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. మాంసం, పాలు. ఆయుర్వేదం ప్రకారం మాంసం, పాలు విరుద్ధ ఆహారాలు. ఇవి రెండూ అధిక ప్రోటీన్ కలిగిన పదార్థాలే అయినప్పటికీ వీటిని జీర్ణం చేసే ఎంజైమ్లు వేరువేరుగా ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై విపరీతమైన భారం పడుతుంది. ఇది దీర్ఘకాలంలో చర్మ సమస్యలకు, తీవ్రమైన కడుపు నొప్పికి దారితీయవచ్చు. పప్పులు, అరటిపండు. పప్పు ధాన్యంలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అరటిపండులో పిండి పదార్థాలు ఎక్కువ. ఈ రెండింటిని కలిపి తిన్నప్పుడు జీర్ణ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించడం వంటి అసౌకర్యాలు తలెత్తుతాయి. పండ్లు, కూరగాయలు. పండ్లు చాలా త్వరగా జీర్ణమవుతాయి, కానీ కూరగాయలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటిని కలిపి ఒకేసారి తిన్నప్పుడు పండ్లు కడుపులోనే ఉండిపోయి పులిసిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల పొట్టలో గ్యాస్ మరియు విషతుల్యాలు విడుదలవుతాయి. అందుకే పండ్లను విడిగా తీసుకోవడమే ఉత్తమం. ధాన్యాలు, పెరుగు. అన్నం లేదా ఇతర ధాన్యాలతో పెరుగును కలిపి తీసుకోవడం మన దగ్గర సర్వసాధారణం. అయితే ధాన్యాలలోని పిండి పదార్థం పెరుగులోని లాక్టిక్ ఆమ్లం ప్రోటీన్లతో కలిసినప్పుడు కొంతమందిలో అజీర్ణానికి కారణమవుతుంది. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది కడుపు బరువుగా అనిపించేలా చేస్తుంది. ఇవి గుర్తుంచుకోండి. భోజనం చేసేటప్పుడు లేదా చేసిన వెంటనే అతిగా నీరు తాగకూడదు. ఇది జీర్ణ రసాలను పలుచబరుస్తుంది. పండ్లను భోజనానికి గంట ముందు లేదా 2 గంటల తర్వాత తీసుకోవడం ఆరోగ్యకరం. రాత్రిపూట ఎప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి. మనం తినే ఆహారం ఔషధంలా పనిచేయాలంటే దాని సరైన పద్ధతిలో తీసుకోవాలి. తప్పుడు ఆహార కలయికల పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను ఆదిలోనే అరికట్టవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.